ఓకే హాయ్ గాయ్స్, నేను మీ ఒంగోలు కుర్రోడ్ మోస్ట్ వాంటెడ్ తాటిపర్తి నితిన్. సో ఈరోజు మనం ఎక్కడ ఉందో తెలుసా? అసలు మన వీడియో ఏంటో తెలుసా? నేను చెప్తా వినండి. మన లైలా కాలేజ్లో అగ్రికల్చర్ బ్లాక్ మొత్తం కవర్ చేసాను. సో మీ అందరికి తెలిసిన విషయం, అగ్రికల్చర్ బ్లాక్ సపరేట్ స్వాగ్ ఉంది. ఆ స్వాగ్ ఏంటో అన్ని డీటెయిల్స్ ఏంటో అన్ని డీటెయిల్స్ కనుక్కొని మన స్టూడెంట్తో ఇంటరాక్ట్ అయిపోయి వాళ్ళని క్వశ్చన్లు ఇస్తూ క్రాప్ ప్రొడక్షన్ ఎలా అవుతుందో రీసెర్చ్ చేసేద్దాం అబ్బా. సో లెట్స్ గో ఇన్సైడ్. సో ఇదే మన అగ్రికల్చర్ బ్లాక్. లోపలికి వెళ్ళేసి ల్యాబ్స్ అన్ని కవర్ చేసేద్దాం, స్టూడెంట్స్తో మాట్లాడేస్తాం. సో లెట్స్ గో ఇన్సైడ్. హాయ్ గాయ్స్. Hi, వాట్స్ యువర్ నేమ్? Chandana. యువర్ నేమ్? సంయుక్త. సంయుక్త. ఓకే, మీరు ఏ ఇయర్? Fourth year students. ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే, మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? It is started in the year 1983 and it is inaugurated by the former Chief Minister N.T. Ramarao Garu. Yeah, very early. డిగ్రీ అంటే 3 years ఉంటుంది. సో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని 4 years ఎందుకు చదవాలి? Actually, it's a professional course. It is included with the honors and rural development also. Initially, it was a 3 years course earlier when it is established. But later in 2000, it is upgraded to the 4 years course. So it is now a professional course. ఓకే, మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయి? It is 4 labs in the department. యూ కెన్ నేమ్ దెమ్. Yeah. It is entomology lab, genetic lab, and chemistry lab and agronomy lab. సో లెట్స్ గో ఇన్సైడ్. We are in the genetic lab of the agriculture department. These are the equipments which will be used during the experiments which are done in this lab. This is a microscope. Microscope is generally used to detect the microorganisms which are not seen by the naked eye. And this is a UV cabinet. Here the UV rays are being used for the sterilization of the materials used for the experiments. And in this area we will be using this to check whether how the UV rays are being directed on the materials and how the experimental things are going on inside this. And then we have all the glassed equipment here, and this is a borosill. All these are the chemicals that are used during the experimental process. This is the autoclave. Autoclave is an equipment which is used to sterilize the contaminants if they are present in the materials which are used for the experiments. Here we have pressure gauge, and this is used to detect how much pressure is being induced inside this equipment. Then we have a seed separator. If we combinedly pour a mixture of seeds in this, and then it will separate the good quality seeds and the chaffy material over here. ఇప్పుడు మనం ఎంటమాలజీ ల్యాబ్లో ఉన్నాము. ఎంటమాలజీ ఇన్ ద సెన్స్ ద స్టడీ ఆఫ్ పెస్ట్ అండ్ బెనిఫిషియల్ ఇన్సెక్ట్స్ ఆఫ్ ఫీల్డ్ క్రాప్స్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఇక్కడ మనకి చాలా ఇన్సెక్ట్స్ ఉన్నాయి విచ్ బిలాంగ్స్ టు డిఫరెంట్ ఆర్డర్స్. ఇవి మేము కలెక్ట్ చేసినాయి. మ్యామ్ ప్రాజెక్ట్స్ ఇస్తారన్నట్టు అవి మేము కలెక్ట్ చేసి వి రిప్రజెంట్ దెమ్. ఇలా మాకు ఒక ఇన్సెక్ట్ బాక్స్ అనేది ఉంటుంది. దాంట్లో మేము ఇలా అరేంజ్ చేసి వాటి గురించి చెప్పి రాసి మేము ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నట్టు. దిస్ ఈజ్ కాల్డ్ ఇన్సెక్ట్ బాక్స్. ఇది మాకు ప్రాక్టికల్ వర్క్ టైప్. సో మ్యామ్ మాకు ప్రాక్టికల్ వర్క్ అనేది ఇస్తుంది. డిఫరెంట్ ఆర్డర్స్ ఇందాక చెప్పా కదా, అది వీ హ్యావ్ డిఫరెంట్ ఆర్డర్స్ హియర్. వీ హ్యావ్ డిఫరెంట్ ఆర్డర్స్ ఇన్సెక్ట్స్ హియర్. మేము ఇవన్నీ కలెక్ట్ చేసి మేము ఇలా ప్రాక్టికల్ చేస్తామన్నట్టు. దిస్ ఈజ్ అవర్ వర్క్. ఎస్, వీఆర్ ఇన్ అగ్రానమీ ల్యాబ్. అగ్రానమీ ల్యాబ్ మెయిన్గా మనం దేనికి ఏది టెస్ట్ చేస్తామంటే సాయిల్ అండ్ ఇరిగేషన్ వాటర్ని మనం మెయిన్గా టెస్ట్ చేస్తాము. ఇక్కడ కనిపించే అపారటస్ వచ్చేసి మనకి జల్దల్ అపారటస్. దీన్ని యూజ్ చేసి మనము ఇరిగేషన్ వాటర్లో ఎంత పర్సంటేజ్ నైట్రోజన్ ఉంది అనేది మనం కనుక్కోగలుగుతాం.
సో ఇదే మన గ్రీన్ హౌస్. సో ప్లాంట్స్కి డే ఎక్స్పోజర్ ఎంత ఇంపార్టెంటో నైట్ ఎక్స్పోజర్ కూడా అంతే ఇంపార్టెంట్. దీన్నే మన ఫోటో పీరియడ్ అంటూ ఉంటాం. ఫోటో అంటే లైట్, పీరియడ్ అంటే డ్యూరేషన్. సో లైట్ ఎక్స్పోజర్ ప్లేస్ ఆ మేజర్ రోల్ అనుకోవచ్చు. ఇది లేకపోతే మన క్రాప్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండదు. సో మాక్సిమం మన గ్రీన్ హౌస్లో ఏంటంటే లీఫీ వెజిటేబుల్స్ కల్టివేట్ చేస్తూ ఉంటారు. సో మన స్టూడెంట్స్ కనుక్కొని ఇంకా లీఫీ వెజిటేబుల్ కాకుండా ఇంకా నెక్స్ట్ టైం మనం కల్టివేట్ చేస్తున్నారా, సో లోపల పోయి కనుక్కుందాం. మన గ్రీన్ హౌస్లో లీఫీ వెజిటేబుల్స్ కల్టివేట్ చేస్తామని విన్నాము. ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కల్టివేట్ చేస్తూ ఉంటారా మన దగ్గర? గ్రీన్ హౌస్లో ఓన్లీ లీఫీ వెజిటబుల్స్ అనే కాదు, ఫ్లవర్స్ కూడా కల్టివేట్ చేస్తారు. ఆఫ్ సీజన్ ప్లాంట్స్, ఎగ్జాటిక్ వెరైటీస్ కూడా మనకు కావాలంటే మనం చేసుకోవచ్చు. ఫ్లవర్స్ ఏమేమి కల్టివేట్ చేస్తారు? ఫ్లవర్స్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు చూసినట్టయితే ప్రజెంట్ క్రైసాంథమం తీసుకున్నాం. మెయిన్లీ క్రైసాంథమం చేస్తారు. అది రైజర్ బెడ్స్లో మనం చేయాల్సి వచ్చింది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రీన్ హౌస్ అండ్ గ్రీన్ హౌస్ పాలీ? గ్రీన్ హౌస్ పాలీ హౌస్ అంటే ఏం లేదు. ఆ పాలీ హౌస్ అనేది గ్రీన్ హౌస్లో వన్ ఆఫ్ ద టైప్ అంతే. కానీ పాలీ హౌస్ అనేది పాలీథిలిన్తో కవర్ చేస్తారు. వైల్ కమింగ్ టు గ్రీన్ హౌస్ అయితే గ్రీన్ హౌస్ ఏమో గ్లాస్తో చేస్తారు, వుడ్తో చేస్తారు అండ్ కవర్డ్ బై గ్రీన్ మెటీరియల్ అట్లా. కానీ పాలీ హౌస్ అయితే ఓన్లీ పాలీథిలిన్ మెటీరియల్ అనేది యూస్ చేస్తారు పాలీ హౌస్. సో ఇందాక మనం గ్రీన్ హౌస్లో ఉన్నాం. ఇది వచ్చేసి పాలీ హౌస్. చెప్పా కదా పాలీ హౌస్ మేడప్ ఆఫ్ ఏ పాలీథిలిన్ కవర్ అని. సో ఈ పాలీ హౌస్లో ఏం చేస్తామంటే ఫ్లవర్స్ గ్రో చేస్తాం అండ్ ఇందాక అడిగినట్టు ఫ్రూట్స్ కూడా గ్రో చేస్తాం. ఇదైతే ఎగ్జాటిక్ వెరైటీ డ్రాగన్ ఫ్రూట్. ఈ పిల్లర్ ఎందుకంటే దీనికి సపోర్టింగ్గా పెట్టాము. సో ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ రావడానికి టేక్స్ అబౌట్ మోర్ దెన్ 1 year. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ ఈ డ్రాగన్ ఫ్రూట్కి బడ్ వచ్చింది. సో ఈ బడ్ ఏమైందంటే ఇంకా ఫ్రూట్లా మారి ఇట్ విల్ టేక్ అబౌట్ 6 months to 5 months. ఇది ఇంకా పెద్దది, ఇది ఫ్రూట్లా రైప్ అయిపోయింది. ఏఈఎల్పి అంటే ఏంటి? ఏఈఎల్పి అంటే అగ్రికల్చరల్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ ప్రోగ్రామ్. ఇది ఎస్పెషల్లీ 4th years అగ్రికల్చర్ స్టూడెంట్స్కి, లైక్ బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి మాత్రమే ఉంటుంది. ఓకే. బీఎస్సీ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి ఓన్లీ థియరీ నాలెడ్జ్ కాకుండా 4th yearలో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇంప్లిమెంట్ చేశారు. ఇది 2010లో ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం ఇంప్లిమెంట్ చేశారు అన్నట్టు. ఓకే. ఏఈఎల్పిలో ఏ ప్రాజెక్ట్స్ ఉంటూ ఉంటాయి? మాకు 5 modules అనేది ఇంప్లిమెంట్ చేశారు. లైక్ వర్మి కంపోస్ట్, ఆర్గానిక్ ఫార్మింగ్, మష్రూమ్ కల్టివేషన్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ నర్సరీ మేనేజ్మెంట్. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా పంటల్ని పండించడం. అంటే ఆర్గానిక్గా వచ్చే మాన్యూర్స్ని, కంపోస్ట్ని మేమే ప్రిపేర్ చేసుకొని ఇందులో వాడతాం. ఓకే. లైక్ ప్రైమరీ కల్టివేషన్ ల్యాండ్ ఇంకా సెకండరీ కల్టివేషన్ ల్యాండ్ అంటే ఏంటి? ప్రైమరీ కల్టివేషన్ అంటే ఫస్ట్ పొలాన్ని దున్నుతాం కదా, ఆ దున్నేటప్పటి నుంచి సోయింగ్ ముందు వరకు ఉండేదాన్ని ప్రైమరీ కల్టివేషన్ అంటారు. సోయింగ్ తర్వాత అంటే విత్తనం నాటిన తర్వాత నుంచి హార్వెస్ట్ ముందు వరకు వచ్చేదాన్ని సెకండరీ కల్టివేషన్ అంటారు. సో ఇప్పుడు వింటర్లో, సమ్మర్లో ఏ క్రాప్స్ వాడుతూ ఉంటారు? సమ్మర్లో జనరల్గా ఆల్ కైండ్ ఆఫ్ క్రాప్స్ వాడచ్చు, కానీ వింటర్లో మాత్రం ఓన్లీ రబీ క్రాప్స్ వాడతాం. దాన్ని రబీ సీజన్ అంటాం కాబట్టి ఆ సీజన్కి తగ్గుతున్న క్రాప్స్ని గ్రో చేస్తాం. సో ఇక్కడ మీకు ఎన్ని ఎకరాలు ఇస్తూ ఉంటారు? ఎకరాలు ఇవ్వరు, కానీ చిన్న ప్లాట్స్ ఉంటాయి. ఒక ప్లాట్ సైజ్ మాకు 3x3 ఉంటుంది. అండ్ నా ఇప్పుడు కొంచెం ల్యాండ్ పెద్దగా ఉంది, స్టూడెంట్స్ తక్కువ ఉన్నారు కాబట్టి 2 plots ఇచ్చారు, అంటే 6x6 అని. సో దీనివల్ల ప్రాఫిట్ ఏమైనా ఉందా మీకు? ఆఫ్ కోర్స్. ఆర్గానిక్ అంటే మేము కెమికల్స్ లేకుండా పండిస్తాం కాబట్టి ప్రోడక్ట్ బాగుంటుంది, క్వాలిటీ ఎక్కువ ఉంటుంది. సో ప్రాఫిట్స్ ఆర్ ఆబ్వియస్. ఇంటికి పంపిస్తారా? ఇంటికి ప్రొడ్యూస్ వచ్చిన తర్వాత ఛాన్స్. ఓకే. సో ప్రస్తుతం మన కాలేజ్లో ఏ క్రాప్స్ వేశారు? మేము మొత్తం 4 years ఉన్నాం కాబట్టి ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్స్ వాళ్ళేమో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ వేశారు యాజ్ పర్ దర్ క్రాప్ ప్రొడక్షన్ థీమ్. అండ్ 4th year వాళ్ళేమో ఏఎల్పి ప్రోగ్రామ్ మీద ఓన్లీ 2 crops వేసాం. వన్ ఇస్ బ్రింజాల్, అనదర్ వన్ ఇస్ టొమాటో. Hey bro. Hey bro. Hey, what are you doing here? So I am we are cultivating mushroom in ALP program. So I am giving some moisture for it. Okay, what is ALP? So it's nothing but agriculture experimental learning program. So it's for especially for 4th years. So when you are 4th year now, we have to do this kind of program. So we have 5 modules. Out of that, we have to choose 2 modules in there. What is this?
So this is like this is mushroom cultivation module. So in this we will cultivate 2 types of mushrooms here. Like it's based on the climatic conditions. So now we are cultivating. This is oyster mushroom and this is milky mushroom. So if you take the like cultivation process of oyster mushroom, like the total days for cultivation is 27 days. So first of all, we'll prepare a spawn. So it takes long time. So we'll get it from outside spawn. So after that, like we have to cut the paddy straws into like 3 centimeter to 7 centimeter like length. So after cutting the straw, we'll sterilize it. So we have 2 types of sterilization, like organic method and chemical method. So we are doing both, like we are doing in autoclaves. It's nothing but organic method. So another is chemical. It's like we'll use some like fungicide like bevacizine and formaldehyde. So like we'll take the cutter straw and we'll put it in the like in the like form of drum. So we'll fill 90 liters of water and we'll add 125 ml of formaldehyde and 7.5 gram of bevacizine. So after sterilization, we will make it, we'll dry it for 16 to 20 hours. So after drying, we'll do bagging. Bagging in the sense, it's nothing but it's bagging. So we'll bag it like, we'll put straw first and we'll put the spawn around it, and again we'll put the straw, so that process will repeat. So after bagging is done, we'll keep it in the dark room for 21 days. So after that, we'll take it and we'll keep in the light room for next 7 days, 7 or 6 days. So after 6th day, the mushroom like pinhead will come. So now it will like we put in the light room. It is an initial state. Like the initial state. Among these, which is your project? So like my project is, I am doing project in this oyster mushroom. So like this also my project kind of thing, but I am doing research in this oyster mushroom. So this all we done in overall, like overall we have to do one, and we have to do research in the specific, like we have to do like they'll separate, like they'll categorize 4 people for each research. So we are doing in research in this particular oyster mushroom. So we'll add some like application of like substrate kind of thing to check that we're doing research. Bro, nursery management ఏంటి? నర్సరీ మేనేజ్మెంట్ అంటే ఏం లేదు, మొక్కలు చిన్న సైజు నుంచి పెంచుతాం. అంటే సీడ్ షేప్ నుంచి పెద్ద అయ్యేంత వరకు మొత్తం ప్రైమరీ స్టేజెస్ మొత్తం కవర్ చేస్తాం అన్నమాట. నీట్గా ఎలా పెంచాలి ఏంటనేది నర్సరీ మేనేజ్మెంట్ జరుగుతుంది. సో దీనివల్ల యూజ్ ఏంటి? దీనివల్ల యూజ్ ఏంటంటే ప్లాంట్ యొక్క ప్రైమరీ స్టేజ్ని బాగా క్లీన్గా అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఓకే. దాని స్టేజ్ ఎలా ఉంది, ఎలా గ్రో అవుతుంది అనేవి సైంటిస్ట్ లాంటి వాళ్ళు నర్సరీ స్టేజ్ నుంచే బాగా చేస్తారు. సో ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఏ ప్లాంట్స్ ఉన్నాయి? ఇక్కడైతే మాకు కర్రీ లీఫ్ అని, తర్వాత స్నేక్ ప్లాంట్ అని, యూఫోర్బియా అని, టేబుల్ రోస్ అని, ఇలా ఇక్కడికి వస్తే ఏమో ఇక్కడ క్రిసాంతిమము, ఇక్కడేమో లీఫ్ పింక్ లీఫ్ ప్లాంట్స్, ఇలా చాలా రకాలు ఉన్నాయి. అటు వెళ్తే అటు రోజ్ ప్లాంట్స్ అలా చాలా ఉన్నాయి. ఓకే. థ్యాంక్ యూ బ్రో. Bro, what is food processing? Food processing is the module of our AELP. Food processing is a method in which we use fresh foods to convert into food products. It is a combination of using washing, peeling, fermentation, freezing, and pasteurizing and packaging of food materials and etc. Okay. Like identi naku. This is our AELP unit of food processing. We have 2 batches, morning batch and evening batch. Each batch consists of 10 students. Okay. And this is the place where we prepare food and process food. I will show. This is our food processing unit where we process our food and food is prepared. Okay. బ్రో, ఇక్కడ ఏం చేస్తున్నావు? వర్మీ కంపోస్ట్ పిట్లో కలుపు మొక్కలు తీస్తున్నాను. ఓకే. వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి? వర్మీ కంపోస్ట్ అంటే ఇది బయో ఫెర్టిలైజర్. ఓకే. వానపాము నుంచి ఎక్స్క్రీటా వస్తుంది, అందులో FIM వేసి అది డికంపోజ్ అయిన తర్వాత వర్మీ కంపోస్ట్ రెడీ అవుతుంది. ఓకే. వర్మీ కంపోస్ట్ రైతులకు చాలా ఉపయోగపడుతుంది. ఇందులో అన్ని రకాల నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి AELPలో ఒక భాగం. 4th year స్టూడెంట్స్ వచ్చేసి ఇందులో 2 బ్యాచెస్ ఉంటాయి, ఒకటి మార్నింగ్ బ్యాచ్, ఒకటి ఈవినింగ్ బ్యాచ్. బ్యాచ్కి వచ్చేసి 10 to 12 మెంబర్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 10 into 6 into 3 కిట్. ఇందులో తేమ శాతం అనేది ఒక 75 to 80 ఉండాలి. తేమ ఆరిపోకుండా ఉండడానికంటే పైన బోనస్ అందిలేసి ఎప్పటికీ వాటర్ని ఇస్తూ ఉండాలి. ఓకే. లైక్ దీనికి ఎంత వాటర్ ఫెసిలిటీ, లైక్ ఎంత వాటర్ కన్జ్యూమ్ అవుతుంది దీనికి? అంటే నార్మల్గా 80 to 90% కన్జ్యూమ్ అవుతుంది. ఓకే.
సో మాకు జర్నీ ఆఫ్ క్రాప్ ప్రొడక్షన్ గురించి చెప్పగలవా? ఎస్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక ల్యాండ్ సెలెక్ట్ చేసుకోవాలి, ప్రాపర్ ఏరియా. దాన్ని మనం ప్రాపర్గా ప్రిపేర్ చేసుకోవాలి, లైక్ టిల్లేజ్, ప్లవ్వింగ్ లాంటివి చేయాలి. దానికి కల్టివేటర్స్ లేకపోతే ప్లవ్స్ యూజ్ చేస్తారు. దెన్ నెక్స్ట్ సీడ్ సోయింగ్ చేసుకోవాలి. కొన్ని సమ్టైమ్స్ మనం ట్రాన్స్ప్లాంట్ కూడా చేసుకోవచ్చు, అంటే వేరే ఫీల్డ్ నుంచి తెచ్చి పెట్టుకోవచ్చు. దెన్ ఇరిగేషన్, అంటే వాటర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఇవ్వాలి ప్రాపర్ టైంలో. దెన్ ఫర్టిలైజర్స్ అప్లై చేయాలి దానికి న్యూట్రియంట్ సప్లై కోసం. దెన్ ఒకవేళ ఏమైనా పెస్ట్ లేదా డిసీజ్ అటాక్ ఉంటే ఫంజిసైడ్స్ లేకపోతే పెస్టిసైడ్స్ అప్లై చేసుకోవాలి. వీడ్ గ్రోత్ని కంట్రోల్ చేయాలి. ఇవన్నీ ఇంటర్ కల్చరల్ ఆపరేషన్స్ కింద వస్తాయి. దెన్ లాస్ట్ అది మెచ్యూరిటీ స్టేజ్కి వచ్చాక క్రాప్ అనేది మనము హార్వెస్ట్ చేసుకోవాలి. హార్వెస్ట్ చేసుకున్నాన్ని ప్రాసెస్ చేసుకొని వీ కెన్ సెల్ దట్. వీ కెన్ సెల్ అంటున్నావు, మీకు గట్టిగా ఇస్తారా? గట్టిగా ఏమి ఇవ్వరు, యాక్చువల్లీ ఇండియాలో చాలా తక్కువ ఉంటుంది ఫార్మర్స్. సో ఇప్పుడు క్యాంపస్ మొత్తం కవర్ చేస్తాం. ఇదేంటంటే మొత్తం క్యాంపస్ బిలో ఏముంటాయంటే లైక్ ఫార్మ్స్, డైరీ ఫార్మ్, క్యాటిల్. సో మొత్తం గ్రీనరీతో నిండిపోయింది మొత్తం. సో మనం మామిడికాయ చెట్లు కావచ్చు, ఇంకా ప్రొమోగ్రానైట్, లైక్ పప్పాయ, చాలా ఉన్నాయి, ఇంకా జాంకాయ చెట్లు. సో అన్ని విజువల్స్ కవర్ చేస్తాం. మొత్తం గ్రీనరీ ఉంది, పికాక్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ గో ఇన్సైడ్ అండ్ సీ ఎవ్రీథింగ్. రోటోవేటర్ మెయిన్లీ మనం యూజ్ చేసేది ఏంటంటే మన క్లాత్స్ ఏమైనా ఉంటే దాని క్లాత్స్ని బ్రేక్ చేయడానికి, ఫైన్ టిల్ చేయడానికి యూజ్ చేస్తాము. అండ్ ఇది వీడింగ్ కోసం వీడర్గా కూడా యూజ్ చేస్తారు. ఏం చేసేదంటే వీడ్స్ ఏమైనా ఉంటే అప్పర్ సాయిల్లో ఆ వీడ్స్ అన్ని కలెక్ట్ చేసేసి క్లాత్స్ ఏమైనా ఉంటే క్లాత్స్ని బ్రేక్ చేసేసి ఈవెన్ సర్ఫేస్ లాగా ఫామ్ చేసేది. కదా అగ్రికల్చర్ బ్లాక్ మొత్తం కవర్ చేసాం. క్యాంపస్ మొత్తం కవర్ చేసాం. సో అగ్రికల్చర్ అనగానే డోంట్ ఫీల్ లైక్ బ్యాక్వర్డ్, ఎందుకంటే యూత్ అనుకుంటే ఏదైనా సాధించగలం. సో రీసెంట్గా చూసినట్లయితే మన ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు ఎంఎన్సీ జాబ్స్ వదిలేసి ఫార్మింగ్లోకి దిగి బాగా సంపాదిస్తున్నారు. మీరు కూడా రంగంలోకి దిగేసేయండి. నెక్స్ట్ పెడితే మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. నేను మీ ఒంగోలు కుర్రోడ్ మోస్ట్ వాంటెడ్ 30 సైనింగ్ ఆఫ్.